అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్వాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర సాయి గురు చరిత్ర పారాయణంలో 5వ అధ్యాయంలో ఉన్నాము. 5వ అధ్యాయంలో గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామధారుడికి మొదట ఏం దొరికింది? స్వప్న దర్శనం దొరికింది. తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి. ఇది నిర్దిష్టమైన పద్ధతి. రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తులే అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. తపస్వైన అత్రి మహర్షి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మనవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతారాల వృత్తాంతములో దత్త భాగవతంలో ఉన్నది. అంటే ఒక గురువు మహిమ అంటే అది సామాన్యమైనది కాదు. ఎందుకని అంటే తల్లి తండ్రి గురువు అన్నప్పుడు తల్లిదండ్రులు శరీరాన్ని మాత్రమే ఇస్తారు, కానీ గురువు జన్మరాహిత్యానికి ఉపయోగపడతాడు. జన్మరాహిత్యానికి తీసుకువెళ్తాడు, ఉపయోగపడటం అని అనకూడదు, తీసుకువెళ్తాడు. జన్మరాహిత్యం అనేది అంతిమ లక్ష్యం కదా. శరీరం అనేది ప్రతి జన్మలోనూ తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి జన్మలోనూ శరీరం అనేది వస్తుంది. ప్రతి జన్మకి ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క శరీరం తీసుకున్నప్పుడల్లా ఒక్కొక్క తల్లిదండ్రులు తప్పనిసరిగా అలా అనేక జన్మల నుంచి మనకు తల్లిదండ్రులు ఉంటారు, కానీ గురువు మాత్రం ఒక్కడే ఉంటాడు. ఎన్ని జన్మల్లోనైనా సరే ఒకే గురువు. అంటే గురువు అని అంటే దిక్సూచి, గురి అంటే దిక్సూచి, మార్గము అని అర్థం. ఆ మార్గములో నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మలోనైనా ఆ గురువు యొక్క ఆ ఆశీర్వాదము, ఆ బలం ఆ నడపడం అనేది ఎప్పుడూ ఉంటుంది. అందుకు గురువు రుణం నువ్వు తీర్చుకో. తల్లిదండ్రుల రుణం అయినా సేవ చేసి తీర్చుకోగలుగుతావు, కానీ గురువుకి సేవ చేసినా కూడా వాళ్ళ రుణం తీరదు అని చెప్పేశారు. అయితే మరి ఏం కావాలి అంటే భక్తి కావాలి. నీకు భక్తి ఉంటే ఆ గురువు యొక్క మహిమ ఏంటనేది తెలుస్తుంది. అదే భక్తి లేకపోతే కనుక గురువు యొక్క శరీరం చూస్తావు కాబట్టి ఆ శరీరానికి సంబంధించిన ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానంతో గురువుని చూడగలుగుతాం. కాబట్టి ఎవరైతే తపస్వి అవుతారో అంటే ఆ గురువు యొక్క శక్తి తపస్వి అయితే నామధారుడికి మొదట స్వప్నంలో దర్శనం ఇచ్చిన తర్వాత అవధూత రూపంలో ప్రత్యక్షమై ఆ తర్వాత అంటే నిర్దిష్టమైన ప్రదేశాల్లో కూడా రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తులే అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో కూడా వచ్చారు. ఇలా అంటే దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి తర్వాత మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతార వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉంది.
ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవం కూడా అలాగే ఉంది. శ్రీ సాయిబాబా అకల్కోట స్వామి చరిత్రలో కూడా, గురు చరిత్రలో శ్రీ గురుగీత పారాయణం చేసే ఎందరికో మొదట మహనీయులు స్వప్నంలో కనిపిస్తారు. పారాయణము కరెక్ట్గా చేయగలిగితే అది ఉపాసన అని చెప్పాము. మీకు ఏ పారాయణం అయినా సరే అది ఉపాసన కిందలోకి వస్తుంది. ఆ ఉపాసన మీరు ఎప్పుడైతే కరెక్ట్గా చేయగలుగుతారో అప్పుడు ఆ ఉపాసనలో ఏదో ఒక మహత్తు తెలియబడుతుంది. తప్పన అందరికీ తెలియబడుతుంది. దర్శనము స్వప్నంలోన కానీ, బాహ్యంగా కానీ, లేదా మన పరిస్థితుల్లో ఏదో ఒక మహత్తు అంటే, మహత్తు అంటే మళ్ళీ ఏమనుకున్నాం, మహాత్ముని యొక్క ఆ రూపంలో దర్శనం అంతే అది. కాబట్టి ఈ పారాయణాలన్నీ కూడా ఎందుకంటే ముముక్షత్వం కోసం. ప్రత్యక్ష దర్శనము పారాయణాల్లో మనం చూడవచ్చు. పారాయణం వల్ల ముముక్షత్వము, దైవీ సంపద, సద్గురుని దర్శనము ఇవన్నీ కూడా మొదట తీవ్రంగానే కనపడతాయి మనకి. ఆ దృష్టితో కరెక్ట్గా చేసి, ఆ పారాయణం చేసి కరెక్ట్గా మనము దీని నుంచి ఏం లాభం వస్తుంది అని కాకుండా చేసినప్పుడు ఆటోమేటిక్గా, అంటే చాలా శ్రద్ధాభక్తితో పారాయణం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి అందాల్సినవన్నీ అందుతూనే ఉంటాయి. కాబట్టి సద్గురువు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై నీకు ఉంటే కనుక సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది. ముందసలు నాకు ఒక సద్గురు కావాలి అనే ఒక తాపత్రయం మనకు ఉందనుకోండి, ఉంటే కనుక సేవించుకోగలిగే అవకాశం ఉంటుంది. మేము చాలా మందిని చూస్తామండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే సత్సంగాలు ఉన్నాయి కాబట్టి ఇంచుమించు 20, 25 సంవత్సరాల నుంచి ఉన్నాయి సత్సంగం. ఎంతో మంది మనుషుల్ని చూస్తాం. గురువు గురువు అంటారు కానీ ఆ తర్వాత ఏంటో అంటే ఆసక్తి, శ్రద్ధ ఉండదు. ఆసక్తి ఉంటుంది. ఆసక్తిలో ఆ గురువు దగ్గరికి వస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతసేపు బానే ఉంటారు. ఎప్పుడు ఏదైనా చిన్న ప్రతికూలత వచ్చిందో ఆ గురువు పక్కకి వెళ్ళిపోతాడు. అంటే అక్కడ అవసరానికే గురువు కావాలని వచ్చారు, లేకపోతే కష్టాల్లో వస్తారు, లేకపోతే బాధల్లో వస్తారు. అవి తీరిపోగానే ఈ గురువు పక్కకి వెళ్ళిపోతారు. ఇలా కాదు. గురుభక్తి అంటే అలా కాదు. కొంతమందిని చూస్తాం, చాలా తపించి తపించి నాకు గురువు కావాలని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ హృదయానికి ఆ కనెక్షన్ తాకుతుంది. తాకితే వాళ్ళ అసలు ఎక్కడ చెక్కు చెదరు. ఆ గురువు తిట్టినా లేకపోతే ఏం చేసినా ఏమన్నా సరే ఆ గురుభక్తి మాత్రం తగ్గదలా. అయితే ఇలా చరిత్రలో ఎంతో మందిని చూశాను. నా ఎక్స్పీరియన్స్‌లో కూడా నేను చూశాను. ఎంతో మందిని చూశాను. నా ఎక్స్పీరియన్స్‌లో కూడా చూశాను. కాబట్టి ఎవరైతే ఆ సంస్కారం అంటే సేవించుకోవాలి గురువుని అనే సంస్కారం ఉంటే అప్పుడు ఆ హృదయాన్ని తాకుతుంది. ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువులు బారిన పడటము తథ్యం. ఇంకా చరిత్రలో ఒకటి చెప్పారు ఏంటంటే, నువ్వు గురువుని ఎతుక్కోకూడదు. నువ్వు గురువు ఆ స్థితిని పొందగలిగితే, గురువు కావాలని తపించగలిగే స్థితిని పొందగలిగినప్పుడు, ఆ భక్తి, గురు భక్తి నీకు వచ్చినప్పుడు గురువే నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. రామకృష్ణుడు వివేకానందుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వివేకానందుడు రాగానే ఆతృతతోటి వచ్చావా నరేన్ అంటాడు. రమణ మహర్షి కావ్యకంఠ గణపతి మన కోసం ఎదురు చూశాడని చెప్తాడు. ఇలా ఆ గురువు ఎదురు చూస్తాడు సరైన శిష్యుడి కోసం. అనంటే భక్తి శ్రద్ధలున్న శిష్యుని కోసం, సరైన హృదయం కోసం అని చెప్పాలి అక్కడ. కాబట్టి నువ్వు వెతుక్కుంటే కనుక నువ్వు సద్గురువు కోసం అన్వేషిస్తే ఈ కలి వైపరీత్యం వల్ల కపట గురువుల బారిన పడటం తథ్యం. అందుకని మన శ్రద్ధ, మన భక్తి ఇవి మనకి సరైన గురువుని లభ్యమయ్యేటట్టు చేస్తాయి. కానీ అవతల వాళ్ళు తప్పు కాదండి. ఇది మనదే లోపం అని చూసుకోవలసి ఉంటుంది. ఒక మహనీయుడు చెప్పినట్లు మనం ఆజ్ఞులం కనుక
మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది. అజ్జలం అంటే అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి అని అర్థం. మన నిర్ణయము ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగానే ఉంటుంది. ఎందుకని? గురువు అంటే ఇప్పుడు మనం చూసేదేంటండి? రేటింగు గురువు కావాలి. అంటే ఎంత పెద్ద గురువు, ఎంతమంది శిష్యులున్నారు, ఎంత పెద్ద పెద్ద ఆశ్రమాలున్నాయి, పీఠాధిపతులా, మఠాధిపతులా, లేతే ఎంత హడావుడుంది, లేకపోతే సోషల్ మీడియాలో ఎంత రేటింగ్ ఉంది. ఇగో ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి. అలా ఉన్నప్పుడు నిన్నేం పట్టించుకుంటాడండి? అలా ఉంటే నిన్నేం పట్టించుకుంటాడు? ఎంత ఆశ్చర్యమేస్తుందంటే, నిజాయితీగా ఉన్న గురువు దగ్గరికి ప్రజలు పోరు. ఎంత హడావుడి ఉంటే వెళ్ళటము, మళ్ళీ అక్కడి నుంచి ఏమీ అందట్లేదని లబోదిబోమనడం. ఇది జనుల తప్ప, లేకపోతే గురువుల తప్ప అన్నప్పుడు, జనులు అలా ఉన్నప్పుడు గురువులు కూడా అలాగే ఉంటారంటాను. జనులు తమలో మార్పు రావాల్సి ఉంటుంది. ఎందుకనంటే దేనికోసం నువ్వు గురువు దగ్గరికి వెళ్తున్నావు? ఇప్పుడు రేటింగు, పబ్లిసిటీ కోసం పరుగులు పెట్టే గురువు నీ కోసం ఎందుకు పట్టించుకుంటాడు? తర్వాత ఉపన్యాసకర్తలందరూ కూడా గురువులు అనుకోవడం తప్పు. ఒక సద్గురువు లేకపోతే ఒక గురువు ఎలా ఉండాలనంటే తల్లిలా ఉండాలి. ఒక తల్లి నిరంతరము బిడ్డ మీదే ధ్యాస ఉంటుంది. బిడ్డ మీద ధ్యాస ఎలా ఉంటుంది? బిడ్డ ఎదగాలని, బిడ్డ బాగుపడాలని, బిడ్డ రక్షణ కావాలని, బిడ్డకి అన్నీ కావాలని ఆలోచిస్తుంది. ఒక గురువు ఆ శిష్యునికి ఉన్నతిని కోరుకోగలగాలి. ఉన్నతి అంటే అంతర వికాసము, మానసిక ప్రశాంతత, తద్వారా మోక్షము, విడుదల, జన్మరాహిత్యం. అంటే ఆత్మోన్నతి వైపు నడపని గురువు గురువు కాదన్నారు. ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేయించగలిగే గురువే గురువు అని చెప్పారు. అందుకని ఒక గురువు నాకు కావాలన్నప్పుడు గురువుకి ఈ లక్షణాలు కూడా కావాలి. ఏ లక్షణాలు? తల్లిలా ఉండాలి, ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేయించాలి, అవసరమైతే సామదాన దండోపాయం అని అనరు కానీ సామదానంతో మొత్తం మీద నిన్ను మలచగలగాలి. నీకున్న జన్మ వాసనలన్నీ తొలగించగలగాలి, ఎప్పుడూ రక్షణ స్థితిలో ఉంచాలి, సాధన వైపు జర్నీ చేయటానికి అనువైన మానసిక పరిస్థితిని కలిగించాలి. కల్పించడం అంటే కలిగించటం. ఇటువంటి గురువులు దొరుకుతారేమో చూసుకో. దత్తానుగ్రహం నామధార శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంలోనూ లభించింది. అంటే దత్తుడు అనుగ్రహంతో నామధారునికి సిద్ధుల దర్శనం కాకుండా నిత్యము గురుచరిత్ర గ్రంథ రూపంలో అందుండే గురువు లీలలు శ్రవణం చేసే భాగ్యం లభించింది. ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించి సిద్ధుడు వ్రాసినది గనక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లు ఉంటుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణం చేయాలి. ఎవరైనా పారాయణం చేయాలంటే ఒక యాంత్రికంగా చేయకూడదండి. అలా అని కోరికలతోటి చేయకూడదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. యాంత్రికంగా చేయటం అన్నా, కోరికలతో చేయడం అన్నా రెండూ కూడా దాని సిద్ధి లభించదు. ఒరిజినల్ సిద్ధి లభించదు. దానికి ఏదో ఉంటుంది. అంటే ఇప్పుడు తెలిసి చేసినా, చేసినా తప్పే అన్నట్టుగా తెలిసి చేసినా, తెలియకపోయినా ఆ పుణ్యం ఎంతో కొంత దాని పుణ్యం దానికి ఉంటుంది. కానీ మీరు పూర్తిగా సిద్ధించాలి అనంటే పారాయణం ఎప్పుడూ కూడా తగిన శ్రద్ధతోటే చేయాలి. అంటే నువ్వు దేనికి చేస్తున్నావు పారాయణం అని ఫస్ట్ నీకొక నాలెడ్జ్ కావాలి, తెలియాలి, స్పష్టత కావాలి. స్పష్టత కావాలి. అలాగే ఎలాగో మన ప్రారంధంలో చిన్న చిన్న బాధలున్నా లేకపోతే ఇబ్బందులున్నా అవి వాటంతట అవే తొలుగుతాయండి. ఎందుకని అది ప్రారంధము, అనుభవించక తప్పదు. అనుభవించేస్తే సుఖంగా ఉంటుంది, అయిపోతుంది అక్కడితోటి. దానికోసం పారాయణాలు చేయకూడదు. పారాయణం ఎప్పుడూ కూడా ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేయటానికి అవకాశం కోసం చేయాలి. ఒక సద్గురువు దొరకాలని చేయాలి.
నా మనస్సు ఇంకా నిలబట్టలేదు కాబట్టి అని చేయాలి, అలా ఉండాలి. నామధారకుడు మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అవతరించారంటిరి కదా, వాటిని వివరించండి అని అన్నాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు. మంచిది, ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను, శ్రద్ధగా విను. అంటే భగవంతుడు కలియుగంలో అవతరిస్తూ ఉంటాడు కాబట్టి వాటి వివరణ అన్నాడు. అతని శ్రద్ధాభక్తులు చూసి తప్పనిసరిగా అతనికి ఆ ప్రయోజనము, అంటే నీవు అది వినడం ద్వారా నీకెంత ఉంటుందో చెప్పడం ద్వారా నాకు కూడా మళ్ళీ తలుచుకున్నట్టు అవుతుంది, మళ్ళీ నేను కూడా అందులో జర్నీ చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నాడు. ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అలాగే ధర్మాత్ములను రక్షించడానికి కూడా రామావతారంలో దుష్టులను శిక్షించడానికి, కృష్ణావతారంలో కూడా ధర్మాన్ని కాపాడటానికి, ఏ అవతారం తీసుకున్న అవతారంలో ధర్మరక్షణ కోసము భగవంతుడు కలియుగంలో కూడా అవతరిస్తూనే ఉంటాడు. అయితే ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్యాన్ని రూపుమాపడానికి, దుష్టులతోటి ప్రజలు కూడా లోకం ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తాడు. బాబా అలా అవతరించిన ఆయనే కదండి. ఆయన లీలలు ఎందుకు ప్రదర్శిస్తున్నాడు అని ఆకూడదు. ఆ లీలలు ఎన్నో రకాలైన ఎంతో మంది లోక కళ్యాణానికి ఉపయోగపడ్డాయి కాబట్టి ఆ లీలలకు కూడా మానవ రూపంలో అవతరిస్తారు. ఈ కలియుగంలో కూడా అలాంటి లీలలు లేకపోతే అసలు ఎవడు చెప్పిన మాట వినడు కాబట్టి ఎవరైతే అంటే భగవంతుడి వైపు జర్నీ చేయాలి అని అనుకున్నప్పుడు ఓ ఇంత శక్తి ఉంది అని తెలుసుకోవడం కోసం కూడా లీలలు చూపించుతారు. పరమాత్మ అవతార రూపంలో వచ్చినప్పుడు ఆయా పరిస్థితులకి, ఆయా యుగంలో, ఆ లోకంలో, ఆ జనుల యొక్క మానసిక పరిస్థితిని బట్టి అనేక రకాలైన అవతారాల్లో, అనేక రూపాల్లో, అనేక లీలా విశేషంతో భగవంతుడు అవతారం ఉంటుంది. సో కాబట్టి మనం చూసుకున్నప్పుడు మహాత్ముల్ని ఎంతమందిని చూస్తామండి, అందరూ ఒకేలా ఉండరు. వాళ్ళు వాళ్ళ అవతారంలో, వాళ్ళ చరిత్రలో, అంటే భగవత్ కార్యం అది. ఆ కార్యంని ఇక్కడ ఈ కలియుగంలో ఆ కార్య సిద్ధి కోసము వారి జన్మ మళ్ళీ లోక కళ్యాణం చేసేసి ఆ ప్లేస్ లేకపోతే ఆ ప్రదేశంలో ఒక శక్తిని నింపి వెళ్తారు. అందుకే మనం తర్వాత ఆ ప్రదేశాల్లో గుళ్ళు కట్టినా లేకపోతే వారికి గోపురాలు కట్టి విగ్రహాలు పెట్టి మనం ఆరాధించినప్పుడల్లా ఆ ప్లేస్ నుంచి మనం ఆ శక్తిని తీసుకుంటూ ఉంటాము. ఈ కలియుగంలో కూడా అలాగే. ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించాడు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు, దత్త భక్తులు కూడా. వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా 2 మాత్రమే బ్రతికారు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. తర్వాత కూడా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. పీఠికాపురము అని అంటారు. అందుకని కలియుగంలో ఇప్పుడు గంధర్వపురానికి తూర్పు దిక్కున పవిత్ర గోదావరి, రాజమండ్రి గోదావరి ఉంది కదండి, సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. దాంట్లో అప్పలరాజు శర్మ, సుమతి అనే దంపతులకి పిల్లలు ఉండేవారు కానీ వాళ్ళందరూ చనిపోతున్నారు. వాళ్ళ దత్తభక్తులు. వారికి 2 మాత్రమే బ్రతికారు. వాళ్ళు ఒకరు కుంటివాళ్ళు, ఒకరు గుడ్డివారు. నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఆ రోజుల్లో భిక్షకు వచ్చేవారు. మహాత్ములు ఎవరు వచ్చినా వాళ్ళందరూ అవతార పురుషుల కింద, దత్తుల కింద భావించి భిక్ష ఇవ్వడం జరిగింది.
ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులు పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు. ఆనాటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవరూ భోజనం చేయరాదని శాస్త్రము ఉంది. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించక ముందే వారింటికి దండ కమండలధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. అప్పట్లో ముందు బ్రాహ్మణులకు పెట్టేవారు, వాళ్ళు తినకుండా ఎవరు తినేవారు కాదు. అయితే ఇక్కడ శ్రాద్ధ కర్మ పెడుతున్నప్పుడు కూడా బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరు శాస్త్రం. అప్పుడు దండకమండలాలు ధరించి ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడైన ఇంటి యజమానికి సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడేనని, తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చేసింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడై ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపాన్ని దర్శనమిచ్చాడు. ఆగు, ఇంకా మిగతా వాళ్ళకి బ్రాహ్మణులకి భోజనం అవ్వలేదు అని అనలేదు. వచ్చిన వాళ్ళు దత్తాత్రేయుడు అని చెప్పి ఆవిడ భిక్ష ఇస్తే దర్శనమిచ్చాడు ఆయన. నామధారక, అప్పటి ఆ స్వామిని చూడడానికి 1000 కనులు చాలవు. వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతుల్లో శంకు చక్రాలు, 2 చేతుల్లో డమరు త్రిశూలాలు, మిగిలిన 2 చేతుల్లో జపమాల కమండలము ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. దత్తాత్రేయుడు అలాగే కదండి ఉంటాడు. 2 చేతులు అంటే వర్ణించడానికి 4 సరిపోదు. 2 చేతుల్లో చెంకు చక్రాలు పట్టుకున్నాడు. 2 చేతుల్లో త్రిశూలము డమరకం పట్టుకున్నాడు. మిగిలిన 2 చేతుల్లో జపమాల కమండలము ధరించాడు. అంటే త్రిమూర్తులు ముగ్గురు వచ్చేసినట్టే. దత్తాత్రేయుడు అవతారము ముగ్గురు కలిసిన అవతారం. అందుకని 6 బాహువులు ఉన్నాయి, 3 ముఖాలున్నాయి. స్వామి వెలిగిపోతున్నాడు. కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు. అంటే కైలాస పర్వతం ఎలా ఉంటుందండి? వెండి కొండలా ఉంటుంది. అక్కడ ప్రకాశము, మళ్ళీ ఆ కాంతి ఎలా ఉంటుందంటే ఒక తేజస్సు. ఎంతటి తేజస్సు అంటే ఆ తేజస్సులో మళ్ళీ అంటే ఉగ్రమేమి ఉండదు. ఆ కిరణాలు కూడా ఎంతో శాంతిగా వెన్నెల కిరణాలలాగా అంటే శుద్ధ సత్వము. చంద్రుడు ఒక్కడే శుద్ధ సత్వము అక్కడ. ఆ చంద్రకిరణాలు ఒక హాయినిచ్చేస్తాయి మనకి. కానీ తేజస్సు, సూర్యకిరణాలంత తేజస్సు ఉంది. కానీ ఆ తేజస్సులో చంద్రకిరణాలంత చల్లదనం ఉంది అని చెప్తారు. అందుకని మూర్తీభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశాన్ని అలా వర్ణించారు. ఆ ప్రకాశము తేజస్సు విపరీతంగా ఉంది, కానీ శుద్ధ సత్వం ఉంది ఆ తేజస్సులో. అలాంటి శుద్ధ సత్వములో ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి 6 చేతులు చాలవన్నట్లు, 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వెళ్లాడుతోంది. శివుడికి ఎలా ఉంటుందండి? అలాగా. అంటే ఈ చేతులు, ఇన్ని చేతులు సరిపోవు ప్రపంచాన్ని రక్షించడానికి. అందుకు 6 చేతులు ఉన్నట్లుగా ఉన్నాయి. అనేకమైన బాహువులు ఉన్నట్టున్నాయి. కానీ శిరస్సు ఎలా ఉందంట? జటాజూటం నుంచి జుట్టు పాయలుగా వెళ్లాడుతోంది. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలాగా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. అంటే అలా చూస్తూ ఆ కన్నులతో ఆనందంతో అలా ఉండిపోగలిగింది. అప్పుడు ఆ కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. శ్రాద్ధ బ్రాహ్మణుల భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడనన్న విశ్వాసంతో భోజనం పెట్టేశావు. కాబట్టి నీ అభీష్టం ఏమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అని అన్నాడు. అంటే ఆ ప్రేమ ముందే గుర్తించగలిగింది పరమేశ్వరుడు. అంటే ఎలా గుర్తించింది అంటే ఎవరిని చూసినా దత్తాత్రేయుడే అనుకుంది కాబట్టి. ఎవరిని చూసినా పరమేశ్వరుడే అనుకోగలిగే మంచి సాధ్వీమణి ఆవిడి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? అన్ని సంవత్సరాలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అతిథులని ఆహ్వానించడము, వారికి సేవ చేయడము,
ఇలాంటి లక్షణాలు భక్తి, శ్రద్ధ అనే లక్షణాలు ఉండడము, అలాగే పరమేశ్వరుడు అంటే ఎవరిని చూసినా పరమేశ్వర రూపంగా చూడడము, ఇన్ని లక్షణాలు ఆ ఇల్లాలకున్నాయి కాబట్టి దాన్నించి ఆవిడ గుర్తించగలిగింది. అందుకని ఆయనేమన్నాడు అంటే శ్రాద్ధ బ్రాహ్మణుల భోజనం చేయకముందే నేను పరమేశ్వరునన్న విశ్వాసంతో భోజనం పెట్టావు కదా! అందుకు నీ అభీష్టం ఏంటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అని అంటాడు. నువ్వు చెప్పమ్మా, నేను తప్పక నెరవేరుస్తానన్నాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువుల్లోనికి ప్రవహిస్తాయి. అంటే ఆయన వాక్కు ఎలా ఉందనంటే ఆ శబ్ద తరంగము ప్రతి కణకణము వ్యాపించినట్టుగా ఆ చెవుల ద్వారా ఆ లోపలికి వెళ్ళిపోతున్నాయి ఆ మాటలంట. కాబట్టి అప్పుడు ఆవిడ సర్వధాతువుల్లోకి ఆవిడ చెవుల ద్వారా శరీరంలోకి ఆ తరంగాలు, శబ్ద తరంగాలు ప్రవహిస్తున్నాయి. జగన్మోహనమైన దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వల్ల ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమపావనమయ్యాయి. దర్శనము చూసినప్పుడు ఆ కాంతికి లేకపోతే ఆ దర్శనానికి ఆవిడ కన్నులు పునీతమైనవి. ఆ శబ్ద తరంగాలు ప్రతి అణువు మీటుతున్నప్పుడు ఆ చెవులు పునీతమైనవి. ఎందుకనంటే బ్రహ్మవాక్కు విన్న ఋషులు ఎలా అయితే చెవులు పావనమైనవో ఆవిడకు కూడా అలా అనిపించిందంట. ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధుల్ని చేసేలా దర్శనమిచ్చావు. అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు నువ్వు. ఇంతకంటే నాకేమి కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలు ఇచ్చే కల్పవృక్షాన్ని. ఎందుకని శ్రాద్ధ కర్మ ఎందుకు పెడతారండి? పితృదేవతలందరినీ ఆహ్వానిస్తారు. నువ్వు నేను ఇచ్చిన ఆహారాన్ని, నా చేతి అన్నాన్ని స్వీకరించావు. ఇంతకంటే నాకేం కావాలి? నేను ధన్యురాలనయ్యాను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరిక తీర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరం అడగవలసిన పనే లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది. అంటే నువ్వు భక్తుల కోరికలను తీర్చే వృక్షానివి. కానీ నువ్వు నన్ను తల్లి అని సంబోధించావు కదా! ఆ మాటని నిలుపుకో. అంటే నాకెప్పుడూ బిడ్డగానే ఉండు నువ్వు అని ఆవిడి నిన్ను వరం అడగాల్సిన పని లేదు నాకు. కానీ నువ్వు తల్లి అన్నావు కాబట్టి ఆ ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకో అన్నది. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకనంటే అంత భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడు భగవంతుడు ఒక బిడ్డ రూపంలో వచ్చేస్తాడంటారు. లేదా మనకి సేవ చేసుకునే అవకాశం కూడా ఇచ్చేస్తాడు. ఎంతోమంది భక్తుల చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఇంకా నేను మళ్ళీ ఇది నా జీవితంలో జరిగిందే చెప్తున్నాను నేను. యోగులని చూశాను నేను అడవుల్లోకి, డీప్ అడవుల్లోకి వెళ్ళి. అక్కడ వాళ్ళు నా అదృష్టం. ఆ టైంలో చాలామంది అంటే ఇప్పుడంతా ఫారెస్ట్‌లన్నీ కొట్టేసి ట్రెక్కింగ్‌లని లేకపోతే ఏవో హోటల్స్ అని ఇవన్నీ పెట్టేస్తున్నారు. అప్పుడు అక్కడున్న ప్రాణులన్నీ చంపుకొని తినేస్తున్నారు. హోటల్స్‌లో పలానా మాంసము ఇది, అది అని చెప్పి చంపుతున్నారని చెప్పి వాళ్ళందరూ కలిసి మేము డీప్ ఫారెస్ట్‌కి వెళ్ళినప్పుడు ఒక మహాత్ములు నన్ను ఆహ్వానించారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యారు. అయితే ఆ సమావేశము వాళ్ళవుతున్నప్పుడు నాకసలు కాళ్ళు, చేతులు ఆడలేదు. అంతటి మహాత్ములు 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు అసలు వాళ్ళు జీవించి ఉండడము గొప్ప విషయము. తర్వాత వాళ్ళ శక్తి అంత దూరం నుంచే మనం చూస్తున్నప్పుడు వాళ్ళ తేజస్సు తెలుస్తోంది. అప్పుడు నాకింకేం వాళ్ళు మాట్లాడుకునే భాష మనకి రాదు. లేకపోతే వాళ్ళేంటో అర్థం కాదు. మనం దగ్గర కూర్చోనివ్వరు. నాకేం చేయాలో తెలియలేదు. వెంటనే నాకు వాళ్ళకి ఆహారము ఇవ్వాలనిపించింది. అక్కడ ఏముంటాయండి అడవిలో ఏముండవు. అయితే
తీసుకెళ్ళిన బియ్యమో, లేకపోతే ఏవో ఉన్నాయి అక్కడున్న ఆకులు లేకపోతే వేసి, నేనక్కడున్న మహాత్ములు అడిగాను. నేను భోజనం వండాలనిపిస్తోంది నాకు. నాకెలాగూ అంత యోగ్యత లేదు. యోగ విద్యలో కూర్చునే యోగ్యత, లేకపోతే వారితో సంభాషించే యోగ్యత ఇదేమీ లేదు. అట్‌లీస్ట్ భోజనం అంటే, అలా భోజనాలవి చెయ్యరని చెప్పారు. నేను ప్లీజ్, ప్లీజ్ అని అడగమని చెప్పి అంటే, ఈ అమ్మాయి అంటే ఆంధ్ర అంటే తమిళనాడు అంటారు వాళ్ళు. అక్కడి నుంచొచ్చింది కాబట్టి మీకు ఆహారం ఇస్తుందంట అంటే, వాళ్ళు పాపం ఎందుకు అన్నారో మరి అన్నారు. ఆహారం వండి అదేంటి అన్నీ ఏదో ఉన్న వాటితోటి ఏదో సాంబారో, రసంలాగా పెట్టి వాళ్ళకక్కడ పెట్టినప్పుడు ఎంత ఆనందం వచ్చిందంటే, భగవంతుడికి మనము ఈ గురువులు ఇంతమంది పరమాత్మ ఈ గురు రూపంలో నాకు లభ్యమయ్యారు. నా జీవితంలో నేనెప్పుడు మర్చిపోలేని సంఘటన అది. కానీ ఆహారం వండి నేను వడ్డించలేకపోయాను. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాను. అంత డిస్టెన్స్ నాకు లక్ష్మణ రేఖ గుర్తుకొస్తుంది. అలా వాళ్ళ వైబ్రేషన్స్ మనం దగ్గరికి కూడా వెళ్ళలేం. కానీ ఆహారం వండి అక్కడ పెట్టి, దూరం నుంచి వాళ్ళు తింటుంటే చూసి, అసలింకా ఆ తృప్తిని ఇప్పటికీ మర్చిపోలేను. జీవితంలో మళ్ళీ అలాంటి తృప్తి దొరకదనిపిస్తుంది. అంతమంది గురు రూపంలో, అంత యోగులు మళ్ళీ మనకు కనిపించరు. ఎక్కడెక్కడుంటారో ఇప్పుడు ఎలా అయితే ఆహ్, ఈ కుంభమేళాకి వస్తున్నారో, అలా వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నప్పుడు జడలు కట్టేసిన జుట్టు, ఒంటి మీద వస్త్రం లేకపోవడము, లేకపోతే ఆ తేజస్సు. ఇప్పుడు ఏ వస్త్రం లేకపోయినా, లేదంటే ఒకవేళ వస్త్రం ఉన్నా అది మాసిపోయిన వస్త్రమైనా, వాళ్ళ చేతిలో కమండలము, దండలం ఆటిని చూసినప్పుడు, వాళ్ళ యొక్క తేజస్సు చూసినప్పుడు, అసలింకొక థాటని కానీ ఇంకేమీ ఉండదు. ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు, మీ రూపంలో నా అదృష్టం ఎందుకనంటే, అది మళ్ళీ గుర్తుకొచ్చింది. ఆ తేజస్సు, ఆ దివ్య తేజస్సు వాళ్ళ నుంచి యోగులకే అంత తేజస్సుంటే, దత్తాత్రేయుడికి ఎంత తేజస్సుంటుందండి. ఆ మహాతల్లి అదృష్టవంతురాలు. పరమ అంటే నిన్ను వరమడగవలసిన అవసరం లేదు. నీవిచ్చిన మాట నిలుపుకో చాలు అన్నది. ఓకే. అంతవరకు చెప్దాము. మిగతాది మళ్ళీ వారం చెప్దాం. చాలా సంతోషము. నమస్తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. లోకా సమస్తా సుఖినో భవంతు.